అహ్మదాబాద్, గుజరాత్. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ లాంచ్‌కి వెళ్ళాను. కువైట్‌కి వెళ్ళే దారిలో అంటే ట్రాన్సిట్ అహ్మదాబాద్. ఇక్కడ మోస్ట్లీ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది గుజరాత్ ఫేవరెట్ ఖాక్రా, పాపడ్, గార్లిక్ హమ్మూస్. తర్వాత ఇది నెంబర్ ఆఫ్ పాపడ్స్ ఉన్నాయి. తర్వాత బ్రెడ్స్, తర్వాత టమాటా సూపు, అన్ని వెజ్ ఐటమ్సే మోస్ట్లీ. ఇది క్రీమీ పాస్తా, ఇంక ఇది వెజిటేబుల్ కర్రీ. దీని వెరైటీ, ఇది మన ఆంధ్ర స్టైల్ కాదు. ఇది గార్లిక్ చిల్లీ నూడిల్స్, ఇంకా మిలోనీ సలాడ్ అంటుంది, ఇది కర్రీ. తర్వాత ఇది షాహీ పనీర్. ఇది బాగుంది, నేను పర్సనల్గా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఆ తర్వాత ఇది వెజిటేబుల్ కర్రీ. ఇది పరాటా కూడా బాగుంది, చాలా బాగుంది. ఇది వేడిగా ఫ్రెష్గా తీసుకొచ్చి ఇస్తారు మనం అడిగితే. ఓకేనా. ఇంకా ఇక్కడ అండి నాకు కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ ఉందనుకుంటా. నాకు కావాల్సింది ఏంటి, నాన్ వెజ్. గుజరాత్లో నాన్ వెజ్ తక్కువ కదా. ఇది చూడండి, ఇది గ్రీన్ పీస్ బిర్యానీ. ఇదేంటి, తడకా దాల్. ఇదండి, ఇది చికెన్, బటర్ చికెన్. ఫైనల్ ఇది ఎవరు వేసుకోలేదు, నా తప్ప. నేను ఒక్కనే వేసుకుంటాను, మిగతా వాళ్ళు ఎవరు వేసుకోలేదు. ఎందుకంటే గుజరాత్లో మోస్ట్లీ వెజిటేరియన్స్ ఉంటారు. ఇది బిజినెస్ లాంజ్. నా దగ్గర బిజినెస్ లాంజ్కి నాకు యాక్సెస్ ఉంది. ఇది జ్యూసెస్, వాటర్ మిలన్, మ్యాంగో, ఫ్రెష్ జ్యూస్. అది బాగుంది. తర్వాత వాటర్, కాఫీ స్టేషన్, 2 కాఫీ స్టేషన్స్ ఉంటాయి. బాగుంది. కావాలంటే మనకి వేరే ఫ్లేవర్స్ టీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా ప్లేట్స్, సూప్ తీసుకోవడానికి కప్స్ అవి ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎక్స్ట్రాగా కొన్ని కర్రీస్ కూడా పెట్టారు, వెజ్వే. తర్వాత కూల్ డ్రింక్స్, జ్యూసెస్, ఏది కావాలంటే అది మన ఇష్టం. నాకు అన్నిటికంటే నచ్చింది ఇది బటర్ మిల్క్. నేను ఒక 3 గ్లాసులు తాగాను, నాకు చాలా బాగా నచ్చింది. ఈ బటర్ మిల్క్లో జీలకర్ర వేశారు, జీలకర్ర పౌడర్ వేసేసి బటర్ మిల్క్ తయారు చేశారు, చాలా బాగుంది. ఇంకా ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ తర్వాత గులాబ్ జామున్, చాలా బాగుంది. గులాబ్ జామున్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేనైతే ఒక 2-3 తినేసాను. అయితే ఇంకో కాఫీ స్టేషన్ కూడా ఉంది. ఇక క్యాపుచినో ట్రై చేశాను నేను, చాలా బాగుంది. క్యాపుచినో టేస్ట్ బాగుంది. నేను చాలా లాంజ్లోకి వెళ్ళి తాగాను, కానీ ఈ లాంజ్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. తర్వాత నేను ఇక్కడ గుజరాతీ డిష్ టేస్ట్ చేశాను, పాపడ్, ఖాక్రా, ఇది ధోక్లా, తర్వాత అది నూడిల్స్ విత్ బటర్ మిల్క్తో తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫ్లైట్లో తిన్నాను, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాంజ్లో తిన్నాను కాబట్టి అంత ఆకలిగా లేదు. జస్ట్ ఎలా ఉంది చూద్దామని వచ్చాను, చాలా బాగుంది.